420 నేను ఇది చేత్తా పక్కగా నేను చేయకుంటే మాత్రం నా తలకాయ తీసినాడు. అదేవిధంగా లోక్సభ ఎన్నికల పరంగా చూసుకుంటే సన్న ఓట్లు ఇక 500 సన్న ఓట్లకు మాత్రమే ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ముచ్చట గిట్లుంది. అంటే ప్లాన్ ఏంది, లోక్సభ ఎన్నికల్లో గెలవాలి, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కుర్చీలో కూర్చున్న ఈసారి కనుక 14 సీట్లు వచ్చినా కూడా నేను అనేది రాష్ట్రాన్ని ఎటోమేటం చేసుకుని నడుపుకుంటా, కానీ అధికారం మొత్తం నాకే కావాలి, నేను ఆడిన మాట జారుకుంటూ పోవాలి. అంటే ప్రజలకు ఒకటే అర్థం కావాలి, ఎన్నికల ముందు ఏ విధంగా మాట్లాడిండు, ఎన్నిక తర్వాత ఏ విధంగా మాట్లాడిండు. ప్రజలు ఎంతో ఆసక్తిగా చూసుకున్నప్పటికీ 500 చొప్పున బోనస్ వస్తుందంటే మామూలు ముచ్చట్న 40 క్వింటాలు వేసుకున్నా కూడా అతనికి 20,000 వస్తుంది. 60 క్వింటాల వడ్లైనా కూడా అతనికి 30,000 వస్తుంది. 100 క్వింటాలు చూసుకున్నా కూడా 50,000 రూపాయలు పుక్కట కొత్త ఉంటే మరి రైతన్నలు ఆశపడరా? మరి రేవంత్ రెడ్డి ఆశ కల్పించలేదా? మరి ఆ ఆశల్లో ఈరోజు నిప్పును కురిపించాడు రేవంత్ రెడ్డి. ఒక ఇసుకను తట్టి మొత్తం